హలో ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు వాచ్ చేస్తుంది దీని ఎఫెక్ట్. ఇప్పుడు మీరు కొన్ని క్లిప్స్ చూసేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసరికి మూమెంట్ ప్లస్ స్పీడ్ ప్లస్ యాక్యురసీ అంటే ఏంటి? మూమెంట్ ఎందుకని ఆ మూమెంట్ అంటారు అది ఇది అని. మూమెంట్ వచ్చేసరికి రూమ్ మ్యాచెస్కి ఇన్నింటికి ఉపయోగపడుతుంది. ఎంత ఫాస్ట్ అంటే మూమెంట్ ఉండాలంటే ఎంత ఫాస్ట్ మూమెంట్ ఉన్నా యాక్యురసీగా ఎనిమిది కొట్టలేకపోతే ఆ రౌండ్ వేస్ట్ అయిపోద్ది. అసలు గేమే ఆడబుద్ది ఆ టైంకి. అంటే ఎనిమిది ఎంతో మూమెంట్ ఇస్తుంటారు, మనం ఆయన చూసుకొని కన్ఫ్యూజ్ అయిపోయి అటు ఇటు ఏం లాక్ చేసుకోవడం, గ్లోవాల్ వేసుకోవడం, అంటే కొట్టలేకపోతూ ఉంటాం అటు ఇటు. పర్ఫెక్ట్గా వచ్చేసరికి మనం పర్ఫెక్ట్గా ఏమేమి కొట్టాలంటే పర్ఫెక్ట్ అతని మూమెంట్ మనం అబ్జర్వ్ చేయాలి. పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేస్తే చూడండి, ఎనిమిది నా స్ట్రైట్ వస్తున్నాడు, నా ఏం తగలతలేదు కానీ పర్ఫెక్ట్ తగిలింది. అంటే మూమెంట్ని గమనించి మనం ఆడుకోవాలి. కానీ ఎనిమిది ఎటో ఎటో పరిగెడుతూ ఉంటే మనం ఆడేస్తూ ఉంటాం. ఈ క్లిప్ చూసాను ఫ్రెండ్స్, మనోడు చాలా మూమెంట్ ఉంది బ్రో, చాలా ఫాస్ట్గా ఉంది మూమెంట్. కాకపోతే మనం కూడా ఏం కనెక్ట్ చేయాలి కదా, ఇంత ఫాస్ట్ మూమెంట్ ఉన్నప్పుడు. చూడండి, కొడుతున్నాడు, తగిలింది, పర్ఫెక్ట్గా తగిలింది. ఎంత మూమెంట్ ఉన్నా యాక్యురేట్గా మనం కానీ మూమెంట్తో పాటు పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేసి కొట్టామంటే తగులుతుంది బ్రో కంపల్సరీ. ఈ క్లిప్ చూడండి ఫ్రెండ్స్, ఈ క్లిప్లో వచ్చేసరికి నేను మూమెంట్ చూపిస్తున్నాను. మూమెంట్ అంటే ఎనిమిదికి తగ్గట్టుగా, మరీ అంత మూమెంట్ కాదు, మరీ అంత స్లో మూమెంట్ కాదు. చూడండి, ఎనిమిదికి తగ్గట్టుగా కన్ను పట్టుకున్నాను, డిజర్ట్ నాగేం పడలేదు. ఎనిమిది చూడండి ఎంత ఫాస్ట్గా వస్తున్నాను నా మీదకి కొట్టడానికి. చూడండి ఎంత ఫాస్ట్గా స్విచ్ చేసాడు గన్ను కూడా చూడండి. కానీ యాక్యురేట్గా మాత్రం ఏం కనెక్ట్ చేయలేకపోతున్నాడు. చూడండి, ఆ ఎనిమిది అబ్జర్వ్ చేయండి. మనం వన్ ట్యాప్లో ఆడినా ఏదైనా కూడా చూడండి, అతను నేను ఒకే సేమ్గా కొట్టాం. యాక్యురసీ చూడండి ఎలా ఉందో. మూమెంట్ ఈ క్లిప్ చూడండి ఫ్రెండ్స్, ఈ క్లిప్లో వచ్చేసరికి మూమెంట్ చాలా ఫాస్ట్ ఉంది ఫ్రెండ్స్. కాకపోతే అతను వచ్చేసరికి చూడండి, గ్లోవాల్ వేసుకుంటున్నాడు అక్కడ. అంటే అతను మూమెంట్ చూపిస్తున్నాడు, విపరీతంగా మూమెంట్ చూపిస్తున్నాడు. ఏం కనెక్ట్ చేయడం కాదు అతనికి కావాల్సింది, మూమెంట్. ఎనిమిని రిపీట్ చేయాలంటే చూడండి ఫ్రెండ్స్, మూమెంట్ నాది కనెక్ట్ అవ్వట్లేదు. అతను కూడా ముందుమే మూమెంట్ తగ్గించాడు. చూడండి ఫ్రెండ్స్, కొట్టాడు, హెల్మెట్ ఎగిరిపోయింది బ్రో. అంటే మనం ఫోన్లో ఆడుతున్నాం కాబట్టి ఫోన్ తగ్గట్టుగా ఆడాలి. అంటే మెయిన్ సెన్సిటివిటీ అది పర్ఫెక్ట్గా మనం దాన్ని తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని మనం ఆడాలి. కానీ అతను ఏదో పీసీలో మూమెంట్ చూపిస్తున్నారు కదా అని చెప్పి మనం కూడా పీసీ దగ్గర మూమెంట్ చూపించలేం కదా. మనం ఏంటంటే జస్ట్ మొబైల్లో ఆడుతున్నాం, మనం ఒక చిన్న స్క్రీన్, ఆ స్క్రీన్లో మనం అడ్జస్ట్ చేయాలి, సెన్సిటివిటీని అడ్జస్ట్ చేసి పర్ఫెక్ట్గా ఎనిమిదికి ట్రాక్ చేయాలి. అది చూడండి, ఏం కనెక్ట్ అవుతలేదు. అతను వచ్చేసరికి చాలా మూమెంట్ ఉంది ఫ్రెండ్స్. ఇదిగోండి గ్లోవాల్ వేస్తున్నాడు, స్పీడ్ చూపిస్తున్నాడు, తగిలేసింది అంటే. చూడండి ఫ్రెండ్స్, అతను కనెక్ట్ అవ్వట్లేదు. చూడండి, ఇంకా మూమెంట్ ఉంది ఫ్రెండ్స్. ఏమైతే అసలు ఏం కోవట్లేదు. అతను వచ్చేసరికి రూమ్ తిరుగుతూనే ఉన్నాడు. మూమెంట్ చూడండి, కనెక్ట్ అయింది, పర్ఫెక్ట్గా కనెక్ట్ అయింది. అలాగే మనం ఆడేది చిన్న రూమ్ అయినా పర్లేదు, లేదంటే సోలో ఆడినా స్క్వాడ్ ఆడినా ఎలా ఆడినా కూడా మనం మూమెంట్ అనేది ఎక్కువ చూపించే కంటే తక్కువ టైంలో యాక్యురేట్గా ఎనిమిది కనెక్ట్ చేస్తే ఫాస్ట్గా స్కాన్ వచ్చేసి ఛాన్స్ ఉంటుంది, మనకు కూడా కిల్స్ వస్తాయి. అంతేకాని మూమెంట్ ఎప్పుడైతే చూపించామంటే ఎక్కడో ఎక్కడ ఖచ్చితంగా మనకు కనెక్ట్ అయిపోయి మనమే నాక్ అయిపోతాం బ్రో. చూడండి, ఈ క్లిప్లోని నేను చూడండి అటు ఇటు మూమెంట్ తిప్పుతున్నాను. ఎందుకంటే ఎక్కడ మనం స్టక్ అవ్వకూడదు, ఎందుకంటే స్టక్ అయినందుకు ఎనిమిది ఎక్కడ లాగేస్తారు, ఎందుకంటే స్క్వాడ్ ఆడుతున్నాం కాబట్టి. చూడండి, మనం ఎవరి మీద అయితే కాన్సన్ట్రేట్ చేస్తామో ఆ ఎనిమిదినే కొట్టాలి. మనం ఫస్ట్ కొట్టిన తర్వాత మనం గ్లోవాల్ వేసుకొని అతను కంప్లీట్గా కంప్లీట్ చేసి మనం బయటకు వచ్చేసి పర్ఫెక్ట్గా స్పీడ్. చూడండి, ఎనిమిది ఎక్కడ ఉన్నాడో అతను కాన్సన్ట్రేట్ కొట్టండి. చూడండి, వీళ్ళందరూ తిరుగుతున్నారు కానీ ఏమీ పర్ఫెక్ట్గా ఏం చేయట్లేదు. ఏం చేసి కొట్టి మనం ఫాస్ట్గా కిల్స్ కొట్టాలి బ్రో.
మూమెంట్ రూమ్ మ్యాచ్ల్లో ఎవరైనా చూపిస్తారు బ్రో. ఆపోనెంట్లో ఉన్న టీమ్మేట్స్ అయినా మనమైనా ఎవరైనా చూపిస్తారు. కాకపోతే యాక్యురేట్గా మనం ఎనిమిని కొట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. అదే కదా మన ఫస్ట్ ఏం పర్ఫెక్ట్గా కనెక్ట్ చేస్తే మనం ఖచ్చితంగా ఎనిమిది నాక్ చేస్తాం. ఆటోమేటిక్గా నాక్ అయితే స్క్వాడ్ వీక్ అవుతుంది. అక్కడికక్కడ మనం స్క్వాన్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. అందుకని యాక్చువల్గా అటు ఇటు మూమెంట్ చూపించుకొని ఎవరిని కొట్టకుండా అటు ఇటు చేస్తే చూడండి కనెక్ట్ అయింది పర్ఫెక్ట్గా. స్పీడ్ అంటే స్పీడ్ ఉండకూడదు, అలాగే మూమెంట్ మరి విపరీతంగా మూమెంట్ ఉండకూడదు. పర్ఫెక్ట్గా అతనికి తగ్గట్టుగా ఎనిమి మన దగ్గర ఉన్నట్టు పర్ఫెక్ట్గా ఫిక్స్ చేయాలంటే చూడండి. ఆ ఎనిమి కూడా చూడండి అంత యాక్యురేట్గా కొట్టాడు, చాలా ఫాస్ట్గా కొట్టాడు అతను కూడా. మన టీమ్మేట్ రివైవ్ చేస్తున్నాడు, చూద్దాం. రివైవ్ అయింది బ్రో. ఇంకా ఆడి కిల్లు కూడా నాదే కంపల్సరిగా, నన్ను కొట్టినాడు కిల్ నాదేనేది. చూడండి ఫాస్ట్గా వెళ్ళి అంటే విపరీతం మూమెంట్ ఉండకూడదు, అలాగని చెప్పి స్లోగా ఆడకూడదు. పర్ఫెక్ట్గా ఎనిమిది తగ్గట్టు మనం అడ్జస్ట్ చేయాలి అంతే. అదే మూమెంట్ ప్లస్ యాక్యురసీ. చూడండి యాక్యురేట్గా తగులుతుంది గ్లూవాల్. చూడండి ఎంత ఫాస్ట్ అవుతుంది. ఖచ్చితంగా ఈయన మాత్రం నేను కొడతాను బ్రో. చూడండి నేను అసలు గ్లూవాలే వేయట్లేదు. చూడండి ఎంత సింపుల్గా ఆడుతున్నాను. చూడండి కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయింది బ్రో. మూమెంట్ ప్లస్ స్పీడ్ ప్లస్ యాక్యురసీ.